హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 27 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తారక్ తన మనసులో ఉన్న ప్రేమను సాక్షికి చెప్పుకునేలాగా చెయ్యాలి అని ప్లాన్ చేసిన తను తన అన్నయ్య జీవితం సరిదిద్దడానికి తను ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అలా జ్యూస్లో డ్రింక్స్ కలిపిచ్చి తను మాత్రం జ్యూస్ తాగుతూ అందరితో కలిసి మూవీ చూస్తూ ఉంటుంది. తారక్ సాక్షి వెనకాల వెళ్లి వాళ్ళు నార్మల్ గా ఉండడం చూసి తలగొక్కుంటూ ఆలోచిస్తూ రూమ్ కి వచ్చిన తన్మయ్యకి మత్తెక్కుతుంది. అలాగే వెళ్లి బెడ్ మీద పడుకుంటుంది. ఇదంతా లాస్ట్ ఎపిసోడ్ లో జరిగింది. సో ప్రెసెంట్ ఎపిసోడ్ ఏంటో చూద్దాము. హా ఆంటీ, నాన్నకి బ్లాక్ బాక్స్ లో ఉన్నవి కదా, ఆ టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేసి తను రూమ్ కి వచ్చిన అతను బెడ్ పైన బోర్ల పడుకుని ఏదో గొనుకుతూ ఉన్న తనుని విచిత్రంగా చూశాడు. మోసగాడు, సంతోష్ రారా అంటూ అనంతనాగ్ స్టైల్లో విచిత్రంగా నవ్వుతూ పిలవసాగింది. అసలు తినికేమైంది అని గుటక వేస్తూ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్తాడు. తను ఏమైంది నీకు? హే పోరా మోసగాడు, పో, నా పియ్య దగ్గరికే వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటూ కేకలు వేస్తూ తూలుతూ లేచిన ఆమె అతన్ని సోఫా పైకి తోసేసి, ఇక్కడే ఉండాలి, నువ్వు నన్ను ముట్టుకోవడానికి వస్తే నరికి పారేస్తాను మోసగాడ, సైలెంట్ గా పడుకోవాలి అని చేతులతో సైగ చేస్తూ తూలుతూ వెళ్లి బెడ్ మీద వెళ్లికల్లా పడుకుంటుంది. ఆమె అవతారం చూసి భయపడిపోయిన సంతోష్ ఆమె మాటలు విని కళ్ళు చెమ్మర్చాడు. ఐ లవ్ యూ సంతు అని చెప్తున్న నోటి నుంచి మోసగాడు అని రావడానికి తనే కారణమని భయపడ్డాడు. అలా కేకలు వేస్తూ ఉన్న తనుని చూసి భయపడిపోయిన సంతు సోఫా మీద నుండి కింద పడిపోయి మళ్లీ లేచి బెడ్ పైన పడుకుని కేకలు వేస్తూ ఉన్న తను నోరు మూసాడు. తను ఎందుకిలా కేకలు వేస్తున్నావు, ప్లీజ్ సైలెంట్ గా ఉండు, అందరూ పడుకున్నారు అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. చెంపపైన చేపెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా నటించి అతన్ని బెడ్ మీద నుంచి తోసేసి ఏడవడం మొదలుపెట్టింది. ఆ అంటూ కళ్ళు నోరు మొత్తం వంకరగా పెట్టుకుని కన్నీళ్లు రాకపోయినా ఏడుస్తూ, చీటర్ నువ్వు, నన్నెందుకు మోసం చేశావు, నిన్ను ఎంతగా ప్రేమించాను అంటూ అతని కాలర్ పట్టుకుని అడిగింది. సంతోష్ సార్, మీరేదో బాధగా ఉన్నట్టున్నారు, తను మేడం కూడా ఎవరో ఫ్రెండ్ వచ్చారని బయటకు వెళ్లారు, మీకు అభ్యంతరం లేకపోతే నాతో కాఫీకి రాండి అని పిలిచిన నిషా దగ్గరకు రాను, నేను బిజీగా ఉన్నాను అని చెప్పిన సంతో ముందు నిషా కూర్చుంటుంది. తన భుజంపై ఉన్న డ్రెస్ ని కొంచెం సరిచేసుకొని, సార్ ఇప్పుడు తను మేడంతో వెళ్లారు కదా, అతను తారక్ సారు తను మేడం కోసం చూసిన అబ్బాయి అని మీకు తెలుసా అని చెప్పగానే సంతో చేతి పిలికిలి బిగుసుకుంటుంది. వదిలేయండి, అదంతా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అయిపోయింది కదా అని చెప్పి సరే నేను కాఫీకి వెళ్తాను అనగానే నిషా ఒక్క నిమిషం నేను కూడా వస్తాను అని చెప్పి ఆమెతో కలిసి కాఫీ షాప్ కి వెళ్తాడు. అలా రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఈ మధ్యలోనే సంతు నిషా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. నిషా సంతోష్ ని సార్ అని పిలవకుండా సంతు అని పిలిచేంత చనువు ఇద్దరి మధ్య ఏర్పడింది. ఆ రోజు తను తొందరగా ఇంటికి వచ్చి ఏదో పార్టీకి వెళ్లడానికి ట్రాన్స్పరెంట్ బ్లాక్ కలర్ చీర కట్టుకుని ఉంటుంది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన సంతు ఎదురుగా ఉన్న తనుని చూసి మైమర్చిపోతాడు. చాలా రోజులైంది ఇద్దరూ కలిసి. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిన తర్వాత ఇద్దరూ దగ్గరవ్వలేదు. ఆమెను వెనక నుంచి హత్తుకొని బెడ్ పైన పడుకొని ఆమెకు ముద్దులు పెడుతూ ముందుకు వెళ్లబోతూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో అంత కోపం తనుకి. గట్టిగా అతన్ని చెంప మీద కొట్టి అతన్ని తిట్టి చీరని సరిచేసుకుని మళ్లీ మేకప్ వేసుకుని బయటకు వెళ్లిపోయింది. కారులో తన ఇంటికి వచ్చిన ఫ్రెండ్ తో కలిసి పార్టీకి వెళ్లిపోయింది. ఇదంతా జరిగిన అవమానంతో సంతోష్ కోపంతో రగిలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతని ఫోన్ కి కాల్ రావడంతో రిసీవ్ చేసి, చెప్పు నిషా. సంతోష్ సార్, మీరు ఎక్కడున్నారు? మొత్తం పార్టీ హాల్ అంతా వెతికాను, తను మేడం మాత్రం ఎవరో ఒక అబ్బాయితో కనిపించారు, అసలు మీరు ఎక్కడున్నారు అని అడగగానే నిషా, నేను ఆ కాఫీ షాప్ కి వస్తాను, నువ్వు కూడా అక్కడికే రా అని చెప్పి కాల్ కట్ చేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. కాఫీ షాప్ కి వచ్చిన అతను నిషాతో కలిసి కాఫీ తాగుతూ ఉండగా అనుకోకుండా తన షర్ట్ మీద కాఫీ పడిపోతుంది. సంతోష్ సార్, ఇక్కడే ఉంది నా ఇల్లు, రాండి, షర్ట్ ని క్లీన్ చేసుకోండి అని నిషా అతన్ని తన ఇంటికి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ నిషా అని చెప్పి షర్ట్ విప్పి కాఫీ పడిన ప్లేస్ ని క్లీన్ చేసుకుంటూ ఉండగా తన్మయ్ కట్టుకున్న చీరలాగే బ్లాక్ కలర్ చీర కట్టుకుని చేతిలో జ్యూస్ పట్టుకుని నిషా అక్కడికి వస్తుంది. ఆమెను చూసి ఏవేవో ఆలోచనలు వచ్చినా వాటిని అదుపు చేసుకున్నాడు. సంతు జ్యూస్ తీసుకో, ఫీల్ ఫ్రీ అంటూ అతని పక్కనే కూర్చొని చెప్పింది. అప్పటికే రాత్రైపోయింది. జ్యూస్ తాగిన సంతూకి ఒక రకమైన మత్తెక్కింది. మెల్లగా అతని ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్లిన ఆమె ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ ఆఫ్ చేస్తుంది. అయ్యో సంతోష్ సార్, కరెంటు పోయింది, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ అండి అంటూ
భయపడుతున్నట్టుగా నటిస్తూ నిషా చెప్పింది. మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చినా పాపం అమ్మాయి అనుకొని మత్తెక్కుతూ ఉన్న బాడీ వేడిని అదుపు చేసుకుంటూ చీకట్లోనే రూంలోకి వెళ్తాడు. నిషా ఎక్కడున్నావు అంటూ అరుస్తూ ఉండగా ఆమె ఒంటిపై ఉన్న కొంగుని జార్చుకుని చీకట్లోనే అతని దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకొని, సంతు నాకు చాలా భయంగా ఉంది, కరెంట్ లేదు, ఇక్కడే ఉండు అంటూ అతని గుండెలపైన తలపెట్టింది. ఆమె నుంచి విడిపించుకుని దూరంగా జరిగిన అతను, నిషా కరెంట్ ఎలా పోయింది? లేదు నిషా, ఇంట్లో తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి అంటూ ముందుకు వెళ్ళాడు. వెనక నుండి అతన్ని హత్తుకొని, ప్లీజ్ సంతు ఈ రోజు నాతో ఉండండి అంటూ అతన్ని అలాగే హత్తుకొని బెడ్ పైన పడేసి తను కూడా అతని మీద పడిపోతుంది. ఆమె ఇచ్చిన జ్యూస్ తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఆ బ్లాక్ కలర్ చీరలో ఆమె తనులాగే కనిపించడంతో అతను ఆమె చేయి పట్టుకున్నాడు. అంతే, తనే ముందుకు వెళ్లిన నిషా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తూ అతని మీద పడిపోయి ముద్దు పెట్టి అతని బట్టలు విప్పింది. అలాగే తన బట్టలు కూడా విప్పేసుకుంది. థ్యాంక్ యూ మిస్టర్ రాకేష్. ఫ్యాషన్ డిజైనర్ కంపెనీలో ఉన్నవారు తారక్ చెప్పడంతో తన కంపెనీలో జాయిన్ అయ్యారని తెలిసి, నెక్స్ట్ టైం మీ బిడ్డతో కలిసి రండి. థ్యాంక్ యూ సుహానా అండ్ రాకేష్. మీ భర్తతో కలిసి మీరు మా కంపెనీకి వస్తూ ఉండండి అంటూ ఇద్దరినీ హక్ చేసుకుని పార్టీ ముగించి సంతోషంగా వెళ్తూ ఉన్న ఆమెకి తన భర్త తనపై అసంతృప్తితో ఉండి మరో ఆడదాని చేతిలో ఉన్నాడన్న విషయం తెలియలేదు. కానీ ఇటు నిషా వలలో పడిన సంతు మరుసటి రోజు పశ్చాత్తాపడినా ఆ తరువాత తన్మయ్ నిర్లక్ష్యం నిషా మాయలో పడి ఆమెకు పూర్తిగా లొంగిపోయాడు. అదే సమయంలో ఆమె తన బిడ్డను మోసే పరిస్థితి అతనికి తనుని వదిలించుకోవడానికి ఒక అవకాశంగా మారింది. తనుతో విడాకులు తీసుకున్న తరువాత ఎందుకో నిషాపై ఉన్నది ప్రేమ కాదు, కేవలం మోహం అని అతనికి అర్థమైంది. అయినా ఎవరితో అయినా సరిగ్గా ఉందాము అని అనుకున్న అతనికి అన్నీ తారుమారు కావడం మొదలయ్యాయి. రఘుగారి ఆరోగ్యంలో మార్పులొచ్చాయి. చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవకుండా పోయింది. నిషా ఎలాగైనా రాయల్ లైఫ్ దొరుకుతుంది అని సంతోని తన గుప్పెట్లో పెట్టుకున్నా చివరికి ఒక పూట భోజనానికి కూడా కష్టపడే పరిస్థితి వచ్చింది. 8 నెలల గర్భిణీగా ఉన్నప్పటికీ శామ్ కూడా కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత నిషా ప్రవర్తనలో మార్పు వస్తుంది. అప్పుడు సంతోకి బంగారం లాంటి భార్యను వదిలేసినందుకు బాధ కలుగుతుంది. ఎలాగో బిడ్డకు జన్మనిచ్చిన నిషా తను చేసిన కర్మకి చనిపోతుంది. అన్నింటినీ గుర్తు చేసుకున్న సంతోష్ కన్నీళ్లు పెట్టుకుని తడబడుతూ ఏడుస్తూ ఉన్న తను తలని నిమిరి పడుకోబెట్టి ఆమె కాళ్లపై పడి ఏడుస్తూ అక్కడే పడుకుండిపోయాడు. కొడుకుని పడుకోబెట్టిన సాక్షి ఎవరో కేకలు వేసినట్టు విని తారక్ వైపు చూసింది. అతనేమో ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఎవరో అరుస్తున్నట్టుంది అనుకుంటూ ఎవరో అని కొంచెం గట్టిగానే చెప్పుకుంది. సాక్షి డోర్ దగ్గరికి వెళ్ళగానే అది తాను అని గంభీరంగా చెప్పి ల్యాప్టాప్ మీద ఉన్న చూపుని ఆమె వైపు తిప్పకుండానే అన్నాడు, అదేంటి అక్కడ మీ చెల్లి అరుస్తూ ఉంటే మీరు మాత్రం హాయిగా కూర్చొనున్నారు? కర్మ అని కొనుక్కుంటూ బయటకు వచ్చింది. హే ఆగు, అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏదో చేసుకుంటూ ఉంటారు, నువ్వు రా అని చెప్పి ఆమె చేయి పట్టుకుని రూంలోకి లాక్కెళ్తాడు. అతను చేయి నుంచి విడిపించుకొని, మనిద్దరం మాట్లాడుకోవడం మానేశాం కదా, మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడుతున్నారు, వదలండి నన్ను అని చెప్పి చేతులు కట్టుకుని నిలబడింది. మనిద్దరం భార్యాభర్తలం కదా, ఒక మాట వస్తుంది ఒక మాట పోతుంది, నిన్న నీకు గిఫ్ట్ ఇచ్చి సమాధానపరిచానా లేదా అని చెప్పి అటువైపు తిరిగి నవ్వాడు. నువ్వు సామెత వినలేదా, భార్యాభర్తల గొడవ భోజనం చేసేంత వరకే అంటూ ఏదో చెప్పాడు. నవ్వొచ్చినా ఆపుకున్న సాక్షి, హో గిఫ్ట్, ఆ డ్రింక్ బాటిల్ గిఫ్టా, భార్యకి ఎవరైనా అలాంటి గిఫ్ట్ ఇస్తారా అని చెప్పి, అవును మనిద్దరం భార్యాభర్తలం కదా, మరి అలాగైతే ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషంలో వస్తాను అంటూ కొబ్బరి నూనె తీసుకొచ్చింది. తీసుకోండి, మీరు నా భర్త కదా, నాకు తలనొప్పిగా ఉంది, కాస్త మసాజ్ చేసి జుట్టుకి నూనె పెట్టండి అని చెప్పి బెడ్ కింద కూర్చుంది. ఏంటి భార్య చేతిలో బానేస్ అనుకుంటున్నావా నన్ను? ఈ తారకి ఎప్పటికీ సింహమే. సింహం ఎప్పుడైనా గడ్డి తినడం చూసావా అని చెప్తాడు. ఆమె అతనినే తదేకంగా చూడ్డం చూసి, సరేలే ఏదో పాపం అని నూనె పెడతాను కూర్చో అని చెప్పి ఆమె జుట్టును నూనె రాసి మసాజ్ చేసి తల ఒత్తడం మొదలు పెడతాడు. సాక్షికి నిద్రొస్తూ ఉంటుంది. శాలిని వాళ్ళ చేత మసాజ్ ఒక ఎత్తు అయితే తారక్ చేతి మసాజ్ మరో ఎత్తు. అది ఆమెకి బాగా నచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న అలక క్రమంగా కరిగిపోవడంతో నెమ్మదిగా తన అల్లరి మొదలు పెడతాడు. అతన్ని తోసి జుట్టుని పైకి కట్టుకుని కొడుకు పక్కకి వెళ్లి పడుకొని ష్ అని సైగ చేసి పడుకోమని చెప్పింది. ఎక్కడికి వెళ్తావు? రేపు నీ చేత్తో నా బాడీ మొత్తం మసాజ్ చేయించుకోకపోతే నేను తారక్ రామ్ యాదవ్నే కాదు అని చెప్పి చేతులు తుడుచుకుంటాడు.
ఏంటి మిస్టర్, ఆ అమ్మాయిపై చాలా దాడి జరిగింది, మేబీ రేప్ జరిగిందేమో అనిపిస్తుంది అని ఇంటికొచ్చిన డాక్టర్ చెప్పగానే గుటక వేస్తూ తిలక్ భయంతో అలాగే నిలబడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన శామ్ కళ్ళు తెరవగానే కార్లో ఆ ఇరుకైన ప్రదేశంలో తన శరీరం నలిగిపోయిన విషయం గుర్తొచ్చి గట్టిగా కేక వేసింది. వద్దు వద్దు, ప్లీజ్ నన్నేమీ చెయ్యొద్దు అంటూ కేకలు వేస్తూ వెనక్కి జరిగిపోయింది. చూడండి, మీరిప్పుడు సేఫ్గానే ఉన్నారు, కూల్గా ఉండండి, ఇదిగో చూడండి నేను డాక్టర్ని అంటూ ఆ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఒక ఆడదాని ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్న శామ్ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చెప్పండి, మీపై ఇలా ప్రవర్తించింది ఎవరు? నేను మీతోనే ఉన్నాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని డాక్టర్ అనగానే దూరంగా తన వైపు చూస్తూ ఉన్న తిలక్ వైపు చూసిన శామ్ మళ్ళీ డాక్టర్ వైపు చూస్తూ, అవును, నాపై రేప్ జరిగింది అని మెల్లగా చెప్పింది. నాకు తెలుసు నువ్వు మారని మనిషివని, నన్ను జైల్లో వేయించి మళ్ళీ తారక్ సాక్షి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు అని మనసులో అనుకుంటూ కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు తిలక్. నువ్వు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నావని, ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను జైలుకి పంపించి మళ్ళీ తారక్ని దక్కించుకోవాలని చూస్తున్నావు కదా. ఈసారి మాత్రం నీ కోరిక ఎలా తీరుతుందో నేను కూడా చూస్తాను. అవసరమైతే నిన్ను చంపైనా సరే నిన్ను ఆపుతాను అని మనసులో అనుకుంటూ సమంత వైపు కోపంగా చూస్తూ నిలబడతాడు తిలక్. అయితే మరి ఇంకా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని డాక్టర్ అడిగింది. వాళ్ళెవరో నాకు తెలియదు, ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకండి, నాకెందుకో అనుమానంగా ఉంది. ఇతనెవరో నీకు తెలుసా అని ఆమె అడిగితే సమంత తలదించుకొని నా భర్త అని చెప్పింది. లేడీ డాక్టర్ ఇంకొన్ని ప్రశ్నలు అడిగినా ఆమె మాత్రం ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుంది. ఆమె ఏదైనా మాట్లాడుతుందేమో, అసలు ఏం జరిగిందో చెప్తుందేమో అని ఎదురుచూసిన లేడీ డాక్టర్కి చివరికి నిరాశ మిగిలింది. సరే మిస్టర్, మీ భార్యకి ఈ టాబ్లెట్స్ తీసుకురాండి, ఇక మీ కర్మ మీరే ఏదైనా చూసుకోండి అని కొనుక్కుంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తిలక్ మాత్రం కుర్చీలో కూర్చొని సమంతాన్ని చూస్తూ ఉండిపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే సంతోష్ నిద్రలేచాడు. అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు. ఎదురుగా కౌశల్య కనిపించడంతో నాకు కొంచెం పనుంది అని ఏదో సాకు చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికి తనుకి మెలకువ వస్తుంది. మైమర్చినట్టుగా కళ్ళు విరుచుకొని లేచిన ఆమె, అయ్యో ఏంటిది, తల ఇంతగా నొప్పిగా ఉంది అంటూ తలపైన చేయి పెట్టుకుని కాసేపు కూర్చుంది. ఆమె గదికి కాఫీ తీసుకొచ్చిన పని మనిషితో నాకు కాఫీ వద్దు, లెమన్ జ్యూస్ తీసుకునిరా అని చెప్పింది. తర్వాత వాష్రూమ్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. సంతు కోసం ఇల్లంతా వెతికింది. అతను ఎక్కడా కనిపించకపోవడంతో లెమన్ జ్యూస్ తాగుతూ స్టెప్స్ దిగి గార్డెన్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న రాతి బెంచ్ పైన కూర్చొని సంతోష్కి ఫోన్ చేసింది. కానీ ఎంతసేపటికి అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏంటి అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు వీడు అని చిరాగ్గా తిట్టుకుంటూ మళ్ళీ ఫోన్ వైపు చూసి సంతు వెళ్ళిపోయిన తర్వాత తను శాలిని ఆంటీ గదికి వెళ్ళింది. హాయ్ ఆంటీ, ఇద్దరు పిల్లలకి మీరే స్నానం చేయించి రెడీ చేసేశారా? థ్యాంక్ యూ అంటూ ఇద్దరి చిన్నారులను ముద్దు చేయడానికి ముందుకొచ్చింది. అవును, తను ఉదయం 6 గంటలకే ఇద్దరు నిద్రలేచారు. నేను కూడా త్వరగా స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నాను. అందుకే ఇద్దరికి స్నానం చేయించి ఫీడింగ్ బాటిల్లో పాలు పట్టించి మళ్ళీ పడుకోబెట్టాను. ఇప్పుడు మళ్ళీ లేచారు చూడు అని శాలిని నవ్వుతూ చెప్పింది. అవునా ఆంటీ, వీళ్ళు నిద్రలేచినా ఒకేసారి నిద్రలేస్తారు, పడుకున్నా ఒకేసారి పడుకుంటారు అంటూ తను ముందుగా 3 నెలల పాపను ఎత్తుకుని ముద్దు చేసింది. తర్వాత తన పాప జెన్నీని కూడా ముద్దు చేస్తూ వడిలో పడుకోబెట్టుకుంది. మరో చేత్తో సంతు పాప చేతిని పట్టుకుని కాళ్ళు మిటకరిస్తూ ఆడించింది. తను ఇద్దరు పిల్లలకి ఎన్ని నెలలు? జెన్నీ పెద్దదనుకుంటా కదా అని శాలిని అడిగింది. ఆమె సంతు పాపని ఎత్తుకుని ఫీడింగ్ బాటిల్లో పాలు పట్టించి ఒడిలో పడుకోబెట్టుకుంది. అవునా ఆంటీ, జెన్నీకి 5 నెలలు, ఈ పాపకి 3 నెలలు అనుకుంటా అని తను చెప్పింది. ఈ పాపకి ఇంకా పేరు పెట్టలేదా అని శాలిని అడిగింది. ఆ ప్రశ్నకి తను తలదించుకుంది. నేను కౌశల్య వదినతో మాట్లాడతాను, ఒక మంచి రోజు చూసి మంచి పేరు పెడదాం సరేనా అని చెప్పి కాసేపు ఆగి, అలాగే నువ్వు ఈ పాపని నీ సొంత బిడ్డగా అంగీకరించావా అని అడిగింది. తను ఇద్దరు పిల్లల వైపు ప్రేమగా చూసి, ఇద్దరు నా పిల్లలే ఆంటీ, నేను ఇద్దరి మధ్య ఎలాంటి భేదం చూపించను అని మెల్లగా చెప్పింది. నాకు తెలుసు అని శాలిని చిరునవ్వుతో చెప్పి ఇద్దరి పిల్లల్ని ఎత్తుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. తను మాత్రం గది నుండి బయటకు వచ్చి ఏదో ఆలోచిస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఇక జిమ్లో వర్కౌట్ ముగించుకొని వచ్చిన తారక్ ఇంకా నిద్రలోనే ఉన్న సాక్షిని చూసి అతని మనసులో ఏదో అల్లరి ఆలోచన మెదిలింది. బెడ్ పైన దొర్లుతో ఆడుకుంటూ ఉన్న కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతూ గది నుండి బయటకొచ్చాడు.
ఎదురుగా కౌశల్య కనిపించగానే అతని కొడుకుని కౌశల్య చేతిలో పెట్టి, మామ్, నీ మనవణ్ణి ఎంత కావాలంటే అంత ముద్దు చేసుకొని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి హడావిడిగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. పుత్రుణ్ణి చూసి నవ్వుతూ ఉన్న కౌశల్య తన చేతిలో ఉన్న చిన్నారి ఆయుష్ని పిల్లి పిల్లి కళ్ళతో తన వైపు చూస్తూ ఉండగా చూసి అతన్ని సరిగ్గా నడుంపైన కూర్చోపెట్టుకుని ముద్దు చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక సాక్షి కళ్ళు మూసుకోగానే బెడ్ పైన చేతులు అటు ఇటు వేస్తూ చూసింది. ఒక్కసారిగా గాబరాగా కళ్ళు తెరిచి చూసింది. అయ్యో అయ్యో బంగారం, ఎక్కడికి వెళ్ళావు అని ఆందోళనగా చుట్టూ చూస్తూ, అయ్యో బాబు ఎక్కడికి వెళ్ళావు అని కంగారు పడుతూ లేచి జుట్టు సరిచేసుకుంటూ బెడ్ కింద కూడా వెతకడం మొదలుపెట్టింది. అంతలో వెనుక నుంచి ఆమె నడుము చుట్టూ చేయి వేసి తారక్ ఆమెని తన వైపు లాక్కున్నాడు. జిమ్మీని మమ్మీ దగ్గర వదిలేశాను, ఇప్పుడు నా కొడుకు మమ్మీతో కాసేపు ఆడుకోవాలి అనిపిస్తుంది అని ఆమె చెవిలో మోహంగా చెప్పాడు. అలా అంటూనే ఆమెను ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. వద్దు, దగ్గరకొస్తే అంతే సార్, నన్ను వదిలేసేయండి, అమ్మా హెల్ప్ అంటూ సాక్షి కేకలు వేస్తూ ఉన్నా తారక్ మాత్రం పట్టించుకోకుండా ఆమెను ఎత్తుకుని బాత్రూం వైపు తీసుకెళ్తాడు. చూడండి, మీది మరీ ఎక్కువైపోతుంది. నేను కేవలం మీతో ఉండడానికి మాత్రమే వచ్చాను, మీ భార్యగా కాదు. నేను ఇంటికి కోడల్ని మాత్రమే. మీరు నాతో ఇలా ప్రవర్తించకూడదు అని తడబడుతూ చెప్తూ ఉన్న సాక్షి నుదుటి నుంచి మెడ వరకు చెమట చుక్కలు వరుసగా నిలిచాయి. రాత్రి నా చేతులతో నీకు తలకి ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నప్పుడు గుర్తుండాలి కదా బేబీ, ఈ రోజు నువ్వు నా బాడీ మొత్తం మసాజ్ చెయ్యాలి అని తారక్ గంభీరంగా చెప్పాడు. లేదు, వదిలేయండి, నేను వెళ్తాను అంటూ ఆమె కేకలు వేస్తూ ఉండగా ఆమెను అక్కడే ఆపి బాత్రూమ్ డోర్ లాక్ చేసి షవర్ ఆన్ చేస్తాడు. చల్లటి నీటి తుంపర్లకి ఆమె ఒళ్ళు జలకరించింది. ఆమెను చూస్తూ తారక్ ఆమెని 2 చేతులని గోడ కానిచ్చాడు. నీటి చుక్కలు ఆమె ముఖంపై పడ్డంతో భయంతో కళ్ళు మూసుకుంటుంది. మరి నిద్ర లేవగానే ఆయిల్ మసాజ్ అంటే ఎత్తుకుని వస్తే మన అమ్మాయి భయపడకుండా ఎలా ఉంటుంది? ఇద్దరిది పుట్టుకతో వచ్చిన గుణమే, ఎంత మార్చాలని చూసినా పోదు. గోడ కానుకొని నిలబడి ఉన్న ఆమె నడుము చుట్టూ చేయి వేసి తారక్ ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు. ఆమె భయపడుతూ ఉన్న ముఖాన్ని చూస్తూ వణుకుతూ ఉన్న పెదాల దగ్గరికి తన పెదాలు తీసుకెళ్తాడు. అతని ఛాతిపై చేయి పెట్టి ఆమె తల ఎత్తి అతని వైపు చూసింది. ముద్దు పెట్టుకోబోతుండగా ఆమె పెదాల దగ్గరికి వచ్చిన అతను చివరి క్షణంలో ఆగిపోయి ఆమెను ఆట పట్టించసాగాడు. ఊపిరి బిగబట్టున్న ఆమె చివరికి అతని దగ్గరికి వెళ్లి అతని పెదాలకు చేరువగా నిలబడింది. మోహంగా వెనక్కి తగ్గిన తారక్ ఆమెను వదలకుండా గట్టిగా హత్తుకున్నాడు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, ఇప్పుడు మొదలుపెట్టిన దాన్ని కంటిన్యూ చేసి జిమ్మీకి చెల్లినిచ్చేద్దాము. లేదంటే రెండోది అంటూ ఆమె చేతిని పట్టుకుని ఆట పట్టించాడు. అతని మాటలకి పూర్తిగా తేరుకున్న సాక్షి వద్దు అన్నట్టుగా తలూపింది. అయితే నువ్వు బయటికి వెళ్ళలేవు అంటూ స్టైల్గా చెప్పి షవర్ని మరింత వేగంగా వదిలాడు. మసాజ్ చేస్తాను అని సాక్షి గుట్టగా వేస్తూ మెల్లగా చెప్పింది. గుడ్, ఈ సాక్షి ఇలా ఉంటేనే నాకిష్టం. అక్కడ ఆయిల్ ఉంది, తీసుకో అన్నాడు. అతను చెప్పినట్టుగానే సాక్షి ఆయిల్ తీసుకుని అతని భుజం పైన పోసింది. బేబీ, వెన్నుపైన మసాజ్ చెయ్యి అని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. పారిపోవడానికి ట్రై చేయకు, లేదంటే అందరి ముందు నిన్ను కిస్ చేసేస్తాను అని బెదిరించాడు. తను చెప్పినట్టే చేస్తాడు అని తెలిసిన సాక్షి ఏడుపు ముఖంతో తలదించుకొని అతని వీపుకి ఆయిల్ రాసి మసాజ్ చేయడం మొదలుపెట్టింది. అయిపోయింది, నేను వెళ్తాను, లాక్ ఓపెన్ చెయ్యండి అని తలదించుకుని చెప్పింది. ఆమె అలా తలదించుకుని మాట్లాడడం తారక్కి చాలా ముద్దుగా అనిపించింది. సరే వెళ్ళు అని చెప్పి ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఆమెను కాసేపు గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న దూరం మరింత తగ్గింది. సాక్షి సిగ్గుతో అతని వైపు చూడలేకపోయింది. అంతలో టక్ 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 మంటూ ఎవరో బాత్రూం తలుపు కొట్టారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సాక్షి తారక్ని గట్టిగా పట్టుకుంది. ఎవరో వచ్చారు, నేను చూస్తాను, నువ్వు త్వరగా స్నానం చేసిరా అని చెప్పి ఆమెను వదిలి తలుపు వైపు వెళ్తాడు. వెళ్లాలని ఇష్టం లేకపోయినా నడుముకి టవల్ చుట్టుకొని తారక్ బాత్రూం నుంచి బయటికెళ్తాడు. షవర్ కింద నిలబడిన సాక్షి అప్పటి వరకు తనలో పెరిగిన వేడిని చల్లటి నీళ్లతో తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. తారక్ మాత్రం డోర్ ఓపెన్ చేయకుండా ఎవరు అని అడిగాడు. సార్, నేను చేతన్, మీకు కాల్ చేశాను కానీ మీరు రిసీవ్ చేయలేదు సార్, అందుకే వచ్చాను. ఈ రోజు 11 గంటలకి క్లయింట్తో మీటింగ్ ఉంది అని చేతన్ చెప్తాడు. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి, నేను ఇంకో 1 అవర్లో వస్తాను అని చెప్పగానే చేతన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వెంటనే తారక్ పక్క గదికి వెళ్లి స్నానం ముగించుకుని టవల్ చుట్టుకుని తన గదిలోని డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చాడు. అతన్ని చూసిన సాక్షి ఒక్కసారిగా కేక వేసి తన శరీరంపై చీర కొంగుని గట్టిగా కప్పుకుంది. తడిగా ఉన్న చుట్టిని వెనక్కి తోసుకుంటూ మరోవైపు నిలబడింది. ఆమెను చూసిన తారక్ చిరునవ్వుతో, లుకింగ్ హాట్ బేబీ,
నేను రాత్రి వచ్చే వరకు నువ్వు ఇదే చీరలో ఉండు అని చెప్పాడు. ఆమె చెవి దగ్గర ముద్దు పెట్టి తారక్ రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. బాల్కనీలోకి వచ్చిన సాక్షి చెంపలు సిగ్గుతో ఎర్రబడతాయి. అయ్యో 11 అయిపోయింది, సాక్షి ఇంకా కిందకు రాలేదు, జ్వరం ఏమైనా వచ్చిందేమో చూసొస్తాను అని తను అనగానే శాలిని ఆమె చేతుల్లో ఉన్న బిడ్డని తనుకి ఇవ్వబోయింది. కాని ఆ చిన్నారి తను దగ్గరికి వెళ్లకుండా శాలిని మెడలో ఉన్న తాళిని పట్టుకుంది. ఇన్ని రోజులుగా తనని వెంటాడుతూ ఉన్న రఘు జ్ఞాపకం ఒక్కసారిగా ఆ చిన్నారి వల్ల గుర్తు రావడంతో శాలినికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇట్స్ ఓకే ఆంటీ, మీరిక్కడే ఉండండి, నేను చూసొస్తాను అని చెప్పి తను తారక్ రూమ్ వైపు వెళ్ళింది. రూమ్లో సాక్షి కోసం వెతికింది. అక్కడ ఆమె కనిపించకపోవడంతో బాల్కనీలోకి వెళ్ళింది. మీరిక్కడున్నారా? ఎందుకు బ్రేక్ఫాస్ట్కి రాలేదు? అందరూ మీ గురించే అడుగుతున్నారు, రాండి అని పిలిచింది. సాక్షి ముఖంలో కనిపిస్తున్న సిగ్గుని చూసి తను అయోమయంగా ఆమె వైపే చూసింది. ఏంటి సాక్షి, నీ చెంపలు ఇలా ఎర్రగా అయిపోయాయి అని అడుగుతూ కుర్చీలో కూర్చుంది. సాక్షి కంగారుగా తన చీర కొంగుతో చెంపల్ని కప్పుకుంటూ చిన్నగా నవ్వి ఏం లేదు అని చెప్పింది. ఆ తర్వాత మాత్రం సాక్షి గంభీరంగా తను వైపు చూసింది. తను నిన్న రాత్రి నువ్వు నన్ను మీ అన్నయ్యని ఒకటి చెయ్యాలని ట్రై చేశావు కదా, ఆ విషయం ఇక్కడితో వదిలేసాయి. ఇప్పుడైనా నీ జీవితాన్ని సీరియస్గా తీసుకో. నాకు అర్థమైంది, అంతా బానే ఉంది, కానీ నువ్వు అన్నయ్య ఇప్పుడు ఒక్కటవ్వాలి. నా వల్లే మీరిద్దరూ దూరం అయ్యారనే గిల్ట్ నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. మీరిద్దరూ సంతోషంగా ఒక్కటైతే చాలు. కాసేపు ఆగి తను బాధగా, నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది కదా, అందుకు ఎంత సారీ చెప్పాలన్నా చెప్తాను, కానీ నా అన్నయ్యతో సంతోషంగా ఉండు అని చెప్పింది. సరే పదండి, మీరింకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, రాండి అని తను లేచి నిలబడింది. తను లేచి వెళ్ళబోతూ ఉండగా సాక్షి ఆమెను ఆపింది. తను, నా మాట ఇంకా పూర్తి కాలేదు. తను ఆగి ఆమె వైపు చూసింది. నువ్వు కేవలం నా జీవితంతోనే ఆడుకోలేదు, అందరి జీవితాలను అల్లకల్లోలం చేశావు. నువ్వు ఒక్కసారి సారీ చెప్తేనే అవన్నీ సరైపోతాయా? మధ్యలో ఉన్న సంబంధాలను ఆటగా భావించావు, కానీ అది ఒక పవిత్రమైన బంధం. ఇక వేరే వాళ్ళ జీవితాలను పాడు చేయడం, మళ్ళీ నువ్వే సరిచేయడం, ఇవన్నీ వదిలేసాయి. అన్నీ వాటంతటా అవే ఒకరోజు సర్దుకుంటాయి. కానీ నీ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? పెళ్ళైన తర్వాత నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడొస్తున్నాడు, తిన్నాడా, టిఫిన్ చేశాడా లేదా అని ఒక్క రోజైనా పట్టించుకున్నావా? నేను సంతోష్ అన్నయ్య వైపు మాట్లాడడం లేదు. తను భార్యను మోసం చేసిన అతని ఆలోచన విధానాన్ని నేను ఎప్పటికీ సమర్థించను. కానీ మీ బంధం ఇలా ఎందుకు అయిపోయిందో అని ఒక్కసారైనా ఆలోచించుకోమంటున్నాను. మీ ఇద్దరి మధ్య ప్రేమతోనే పెళ్లి జరిగింది కదా, మరి నిన్ను వదిలి అతను ఇంకో అమ్మాయి వెంట ఎందుకు వెళ్ళాడో ఒక్క క్షణమైనా ఆలోచించావా? అతనికి ఏం కావాలి, ఏం వద్దు, అతని గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? నాకు తెలుసు నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, కానీ భర్తకి ఒకప్పుడు లవర్గా ఉన్న వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది. లవర్గా ఉన్నప్పుడు అతను ఆశించడానికి, భర్తగా మారిన తర్వాత ఆశించడానికి చాలా తేడా ఉంటుంది. పెళ్లి చేసుకోవడం ఒక్కటే సాధించినట్టు కాదు, ఆ తర్వాత సంసారం అనే పడవను కలిసి ముందుకు నడిపించడమే నిజమైన ప్రేమకు విలువ ఇచ్చినట్టు. మీరిద్దరూ ఒక్కరోజైనా కూర్చొని మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నారా? తను మౌనంగా ఉండిపోయింది. పెళ్ళయ్యాక కూడా లేదు, ఖచ్చితంగా మాట్లాడుకోలేదు. నువ్వు నీ ఆఫీసు, నీ పనులు అంటూ బిజీగా ఉండిపోయావు. నీ నిర్లక్ష్యంతో విసిగిపోయిన భర్త ఇంకో అమ్మాయి సావాసంలోకి వెళ్ళాడు. అది అతని తప్పే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటికీ అతని కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది. ఇప్పటికైనా ఒకసారి అతనితో మనసు విప్పి మాట్లాడి చూడు. ఆ ఇద్దరి పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యి అనాథల్లాగా మారడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి సాక్షి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను మాత్రం అక్కడే నిలబడి సాక్షి చెప్పిన ప్రతి మాట గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒక్కో మాట గుర్తొస్తున్న కొద్దీ తన తప్పులు ఒక్కొక్కటిగా తనకే అర్థమవుతూ వచ్చాయి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.